నమస్తే. నేను డాక్టర్ ఆదిత్య రంగనాథ్ వెంపల. చాలామంది కొలెస్ట్రాల్‌తో బాధపడుతుంటారు. దాని నుంచి వచ్చే బీపీ వల్ల కూడా చాలామంది బాధపడుతున్నారు. చాలా మందులు వాడుతున్నా కూడా అది హై డోస్ పెంచుకుంటూ పోవడమే గానీ బీపీ కంట్రోల్‌కి కూడా రాని వాళ్ళు చాలా కొద్దిమంది కూడా ఉన్నారు. ఇకపోతే అల్సర్‌లని, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌లని ఇలాంటివి ఎన్నో బాధలు పడుతూ దానికి మెడిసిన్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇన్ని మెడిసిన్స్ వాడడం వల్ల కూడా వేడి చేసి, లేదు అనంటే వాటి ద్వారా తద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా చాలామందికి అల్సర్స్ ఫార్మ్ అవుతాయి. ఇంకా ఈ గ్యాస్ట్రిక్ సంబంధించిన మెడిసిన్ వాడడం వల్ల కూడా మన పొట్టలో ఉండే గుడ్ బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా చచ్చిపోయి, చెడు బ్యాక్టీరియా ఎక్కువైపోయి, దానివల్ల పొట్టకు సంబంధించిన క్యాన్సర్‌లు రావడం కూడా గమనించొచ్చు. తర్వాత అల్సర్‌లు కూడా వచ్చేస్తుంటే అవి తగ్గకుండా ఇంకా ఎక్కువైపోవడం కూడా మీరు గమనిస్తూ ఉండుంటారు. అయితే ఈరోజు అలాంటి ఒక ఔషధంగా మన ఇంట్లోనే తయారు చేసుకునే ఒక మంచి ఫుడ్, మంచి ఆహారం చెప్పబోతున్నా. ఇది మీ అందరికీ తెలిసిందే. కానీ మరొక్కసారి గుర్తు చేయబోతున్నా. ఇకపోతే ఎండాకాలం అది వచ్చింది అనంటే గూడా ఇంకా చాలా మనకి ఆహ్, చాలా ఇరిటేషన్‌గా మన ఒంట్లో వేడి ఎక్కువైపోయి, వేడితత్వం, పిత్తతత్వం ఎక్కువైపోయి చాలా అనారోగ్య సమస్యలతో బాధపడతా ఉంటాం. సో, దానికి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. అది ఏంటి అనంటే చలిదన్నం. మన తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు వీళ్ళందరూ గూడా ఆ టైంలో చలిదన్నాలు తిని చాలా శక్తిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పొలం పనులనో, లేదంటే రోజువారీ పనులనో, వాళ్ళ వంటలనో చాలా చక్కగా చాకచక్యంగా చేసుకునేవాళ్ళు. అండ్ బలంగా, ఆరోగ్యంగా, ఎనర్జెటిక్‌గా కూడా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం తీసుకునే ఆహారం వల్ల మనకేంటి అనంటే కొంచెం బద్ధకం, లేజినెస్ వచ్చేస్తుంది. అంటే అది మన తప్పు కాదు. మనం తీసుకునే ఆహారం, మనం చూజ్ చేసుకునే ఆహారంలో ఆ తప్పుంది. సో, దాన్ని సవరించుకోవడానికి ఈ ప్రయత్నం. సరే. సో, దీన్ని మీ అందరికీ తెలిసిందే. రాత్రి చక్కగా అన్నం వండేసి, కొంచెం చల్లారినాక పెరుగు ఏసేసి, అందులో కొంచెం ఉప్పు, కొంచెం చక్కగా నీళ్లు వేసేసి, మనం రాత్రంతా పులియబెట్టి, అందులో కావాలంటే కాదు, మీరు ఖచ్చితంగా ఉల్లిపాయను కూడా వేసుకోండి, చాలా మంచిది. పచ్చిమిరపకాయలు కూడా మనం వేస్తాం. మొత్తం రాత్రంతా పులియబెట్టి, మనం ఉదయానికి అది చల్లదన్నంగా తయారవుతుందనమాట. సో, ఈ మంచి ఔషధం, ఈ చల్ది అన్నాన్ని మనం చక్కగా ఉదయాన్నే తీసుకుంటే చాలా చాలా మంచిది. ఎందుకు మంచిది? అది గూడా మనం చెప్పబోతున్నాను ఈరోజు. ఆహ్, ఇప్పుడు చల్లదన్నం ఉంది. రాత్రంతా పులియబెడుతున్నాం కదండీ! సో, ఆ పెరుగు అందులో కొంచెం నీళ్ళేసి పులియబెట్టడం వల్ల అందులో మంచి బ్యాక్టీరియా పెరిగి, అంటే ప్రోబయోటిక్స్ అంటాం. ఆ ప్రోబయోటిక్స్ మనకి న్యాచురల్‌గా ఇందులోనే మనకి తయారవుతాయి. అది తీసుకోవడం వల్ల ఏంటి ఉపయోగం అనంటే, మన పొట్టకి చాలా మంచిది. మంచి బ్యాక్టీరియా పెరుగుతది దాని ద్వారా. పెరిగితే రోగనిరోధక శక్తి వస్తుంది. చాలా క్యాన్సర్‌ల నుంచి బయటపడే అవకాశం ఉంది. అంటే రాకుండానే మనం ముందే దాన్ని మనం కాపాడుకోవచ్చు. అలానే ఇప్పుడు చాలామందికి వేడి చేసి జ్వరాలు చేస్తుంటాయి. లేదంటే మోషన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మోషన్స్ ఎందుకు వస్తుంటాయనంటే ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఆ చెడు పదార్థాలు, ఆ టాక్సిన్స్ ఏవైతే మన బాడీలో ఒంట్లో ఉండిపోయాయో అవి బయటికి పంపించేయడానికి మన ఒళ్ళు ఎంచుకున్న ఒక డిఫెన్స్ మెకానిజం. ఒకటి వామిటింగ్స్ రూపంలో, వాంతుల రూపంలో, లేదు అనంటే లూజ్ మోషన్స్ రూపంలో. సో, ఇది తెలియక మనం ఏం చేస్తామంటే, అయ్యో! మోషన్స్ అయిపోతున్నాయి, నీరసపడిపోతాం కదా అని ఒక మోషన్ ఆగిపోవడానికి ఒక టాబ్లెట్ తెచ్చుకొని ఒకటో రెండో మనం మింగేస్తుంటాం. దాని ద్వారా ఏమవుతుందంటే లోపల ఉండే ఆ ఇన్ఫెక్షన్ అంత త్వరగా తగ్గదు. సో, మీకు మోషన్స్ అప్పటికప్పుడు రిలీఫ్ ఇవ్వచ్చు. కాకపోతే ఆ జ్వరం త్వరగా తగ్గకపోవడం, లేకపోతే ఒకవేళ జ్వరం తగ్గినా ఎక్కువ కాలం నీరసంగా అనిపించడం జరుగుతుంటుంది. సో, ఏం చేయొచ్చు? ఆ మోషన్స్‌ని అరికట్టడానికి చక్కగా మీకు ఈ ప్రోబయోటిక్స్ ఏవైతే ఉన్నాయో, మామూలుగా యూజువల్‌గా మేమైతే ప్రోబయోటిక్ ప్యాకెట్స్ ఉంటాయి. అది రోజుకి ఉదయము, సాయంత్రము నీటిలో కలుపుకొని తాగండి అని చెప్పి ప్రిస్క్రైబ్ చేస్తుంటాం. అంత అవసరం కూడా లేకుండానే మనకి చక్కగా దేవుడు మన పూర్వీకులు ఇచ్చిన చల్లదన్నం ఉంది. అది మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో, మోషన్స్ తగ్గిస్తుంది, పిత్తతత్వాన్ని తగ్గిస్తుంది. ఇంకొకటి పెరుగు అనేది చాలామందికి తెలీదు ఏంటి అనంటే, అది కొంచెం వేడి తత్వాన్ని, పిత్తతత్వాన్ని పెంచుతుందనమాట. అందుకని డైరెక్ట్‌గా పెరుగన్నాన్ని మనం తీసుకోకూడదు. అందులో ఖచ్చితంగా మీరు నీళ్లు కలుపుకోవాలి. చక్కగా చల్లదన్నమే తీసుకుంటున్నాం కాబట్టి ఆ పిత్తతత్వాన్ని కూడా మనం తగ్గించుకోవచ్చు. ఆ పెరుగు వల్ల ఈ పులియబెట్టడం వల్ల వచ్చిన మెడిసినల్ వాల్యూస్ ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అలానే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని ఒక నానుడు ఉంది కదా! ఎందుకనంటే ఉల్లిపాయతో మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించుకోవచ్చు. బీపీ లెవెల్స్ తగ్గించుకోవచ్చు. తర్వాత ఇమ్యూనిటీకి పనిచేస్తుంది. రోగనిరోధక శక్తికి పనిచేస్తుంది. తర్వాత చాలామందికి ఒకవేళ చుండ్రు, లేదంటే జుట్టు రాలిపోవడం అలాంటి సమస్యలతో ఎవరైతే బాధపడతారో వాళ్ళు ఈ ఉల్లిపాయ రసాన్ని వాడుకోవచ్చు చక్కగా. ఇకపోతే
ఎముకల సాంద్రత, బోన్ డెన్సిటీ అంటాం, అది పెంచడానికి కూడా ఉల్లిపాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. రెగ్యులర్గా ఒక పచ్చి ఉల్లిపాయ తీసుకుంటే అంత మంచిదన్నమాట. తర్వాత మీకు ఈ కొంతమంది ఏంటి అని అంటే అరికాళ్ళు తిమ్మిర్లు మంటలతో బాధపడుతుంటారే, అలాంటి వాళ్ళకి ఏంటి అని అంటే ఈ ఉల్లిపాయ రసాన్ని మీరు చక్కగా అరికాళ్ళకి అరిచేతులకి కూడా రాసుకోవచ్చు. అప్పుడు ఆ మంటలు త్వరితంగా వెంటనే రిలీఫ్ ఇవ్వడం మీరు గమనిస్తుంటారు. ఏదో ట్యాబ్లెట్స్ వాడేసో లేకపోతే దాంతో ఇబ్బంది పడి నిద్ర పట్టక ఇలాంటి ఇబ్బంది పడే అవసరం కూడా లేదు. చాలా బాగా పనిచేస్తుంది ఈ రెమెడీ. ఉల్లిపాయ అంత మేలు. ఇకపోతే పచ్చి ఉల్లిపాయ తింటే థైరాయిడ్ కూడా తగ్గుతుంది. మీకు తెలుసా? 3 నెలలు మీరు తిని చూడండి ఒక పచ్చి ఉల్లిపాయ, మీకు చాలా వరకు థైరాయిడ్ సమస్య అనేది కంట్రోల్కి రావడం మొదలవుతుంది. సో ఈ పచ్చి ఉల్లిపాయని ఈ చల్లదనంతో మనం మిక్స్ చేసుకుంటే ఇంకా బెటర్గా మనకి పనిచేస్తుంది. ఇంకొకటి ఏంటి అని అంటే శాస్త్రవేత్తలు కనిపెట్టింది ఏంటి అని అంటే, ఇలా మనం ఈ పద్ధతిలో నైట్ మనం ఏమంటారు రాత్రంతా పులియబెట్టి ఉదయం తీసుకోవడం వల్ల దాంట్లో ఉండే పోషకాలు కూడా దాని లెవెల్స్ పెరగడం గమనించారు. ఏంటి ఐరన్ ఆల్మోస్ట్ 1.6 మిల్లీగ్రామ్స్ ఉండేది. మనం ఈ ప్రాసెస్లో పులియబెట్టి ఉదయం తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ 35 మిల్లీగ్రామ్స్ వరకు ఐరన్ పెరుగుతుందన్నమాట. అలానే పొటాషియం, కాల్షియం కూడా మనకి దీని ద్వారా వస్తాయి. సో మీ ఎముకల బలానికి ఉపయోగం, తర్వాత రక్తహీనత ఏదైతే ఉందో దానికి కూడా ఉపయోగం ఈ చల్లదనం తీసుకోవడం, కొలెస్ట్రాల్, బీపీ లెవెల్స్, తర్వాత మీ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి కూడా ఈ పచ్చి ఉల్లిపాయ చాలా బాగా పనిచేస్తుంది. సో మీరు చల్లదనంతో పాటు తీసుకుంటే ఏదైతే అన్నం ద్వారా మనకి షుగర్ లెవెల్స్ పెరిగిపోతున్నాయని మనం భయపడుతున్నామో దాని నుంచి కూడా కొంత షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి మనకి ఉల్లిపాయ బాగా హెల్ప్ అవుతుంది. అండ్ చాలామంది భయపడే క్యాన్సర్ నుంచి కూడా ఈ ఉల్లిపాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో అది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. తర్వాత యాంటీ మైక్రోబియల్ ఎఫెక్ట్ కూడా ఉందండి. మీకు ఎప్పుడైనా బయటను కూడా అంటే స్కిన్ మీద కూడా ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చాయని అన్నా కూడా మనం బయట అప్లై చేసుకోవడానికి కూడా మనం ఈ ఉల్లిపాయ రసాన్ని అంత బాగా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ ఉల్లిపాయ తినడం ద్వారా చెప్పాను కదా, ఇంటర్నల్గా సర్క్యులేషన్ కూడా బాగా మంచిగా పెరుగుతుంది. సో ఖచ్చితంగా రెగ్యులర్గా రోజు తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ చల్లదనాన్ని మళ్ళీ మన పిల్లలకు కూడా అలవాటు చేద్దాం. ఎందుకనంటే తరతరాలు రాను అది మర్చిపోతున్నాం. సో అది తినే అలవాటు పోయింది అంటే రేపు పొద్దున ఇష్టంగా వాళ్ళు తినరు. సో అవసరానికి మనం మందులు వాడే కన్నా ముందు జాగ్రత్తగా మనం మన పూర్వీకులు ఇచ్చిన చల్లదన్నం తినడమే చాలా ఉత్తమం కదా. సో ఇది మీరు అందరూ పాటిస్తారని ఆశిస్తున్నాను. మళ్ళీ ఒకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. థ్యాంక్ యూ.